స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొక పర్యాయం మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు మన పట్ల చూపిన కృపంతటిని బట్టి, దయావాత్సల్యతను బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమైన ప్రియులారా, క్రీస్తు రాకడ స్వరం అనే ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకై వందనాలు, ఎదురు చూస్తున్నందుకై కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలు దీవించబడాలని, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. క్రైస్తవ జీవితంలో ప్రియులారా, వాక్యానుసారమైన జీవితం చాలా ముఖ్యమైనది. వాక్యానుసారమైన జీవితం కనుక లేకపోతే ఆచారపరమైన క్రైస్తవ జీవితం అవుతుంది. అది దేవుడు అన్నంత మాత్రము కూడా లక్ష్య పెట్టాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకెంత వాక్యం తెలుసు అనే దానికంటే, నేను ఎంతగా కార్యక్రమాల్లో పాలుపుంపులు పొందుతున్నాను అనే దానికంటే, అవి తక్కువని కాదు, అవి అవసరం లేదని కాదు, ఎంతగా వాక్యానికి విధేయత చూపిస్తున్నాం, ఎంతవరకు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుతున్నాం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ దృష్టితో ప్రియులారా, వాక్య బోధ జరుగుతుండగా దైవజనుల ద్వారా మీరు వింటున్న వాక్యాన్ని అనుసరించి జాగ్రత్తగా వాక్యానుసారమైన జీవితంలోకి నడిపించబడాలి. ప్రియులారా, ఆ సదుద్దేశంతోనే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అనే అంశంలో భాగంగా ప్రస్తుతం మనము ఏ విషయాల్లో మనం సంపూర్ణమై ఉండాలి అనే సంగతుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మొదటిగా విశ్వాస విషయంలో మనకు సంపూర్ణత అవసరమైనది, అనగా లోపం లేని విశ్వాసం మన జీవితాలకు అవసరమైనది. దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో సంపూర్ణం కావాలి. యేసుప్రభువు అన్నారు, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచానని చెప్పారు. కాబట్టి మనకు అప్పగించిన పనిలో సంపూర్ణత అనేది చాలా ముఖ్యమైనది. దాని గురించి చాలా వివరంగా ధ్యానం చేశాం. మూడవది, విధేయతలో మనకి సంపూర్ణత కావాలి అనే సంగతుల గురించి కూడా ధ్యానం చేశాం. ప్రస్తుతం పరిశుద్ధతలో సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తుంటుండగా, ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుంది అనే విషయాల గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున మరొక విషయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనకి పరిశుద్ధత యొక్క అవసరత ఎంత ఉన్నదో మనం ధ్యానం చేశాం. ఆ అవసరతను మనం దృష్టిలో పెట్టుకొని మనకు పరిశుద్ధత ఎలా వస్తుంది అనే సంగతుల గురించి ధ్యానం చేస్తుంటుండగా, ప్రియులారా జాగ్రత్తగా వినండి. మనము పరిశుద్ధతను మన జీవితంలో కలిగి ఉండాలి. ఎలా వస్తుంది ఆ పరిశుద్ధత అంటే, ఇక్కడ మరొక సంగతి మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ వాగ్దానములు మనకు ఉన్నవి.
గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అనే మాట ఇక్కడ చదువుతున్నాం. పరిశుద్ధత ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవుని భయముతో పరిశుద్ధత వస్తుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఈ మాట మనసు పెట్టండి. పరిశుద్ధత ఎలా వస్తుంది అని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అసలు పరిశుద్ధత అంటే ఏమిటి అనేది మనం మదిలో బాగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం ధ్యానం చేశాం, పరిశుద్ధత అంటే ఏమిటి, పరిశుద్ధత గురించిన అర్థము మనం ధ్యానం చేశాం. పరిశుద్ధత అనగా ఒక ప్రత్యేకమైన జీవితం, మనం ప్రత్యేకించబడిన జీవితం. దేవుని పిల్లలమైన మనము గత జీవితం మన జీవితంలో కనబడటానికి వీల్లేదు. అనగా దేవునికి వ్యతిరేకమైన జీవితం మన జీవితంలో కనబడకూడదు. అలాగే మన సొంత ఇష్టం మన జీవితంలో కనబడకూడదు. దేవునికి ఇష్టమైన, దేవుని వాక్యానుసారమైన, దైవ చిత్తానుసారమైన జీవితం మన జీవితంలోకి రావాలి. అది ప్రియులారా ఒక ప్రత్యేకమైన జీవితం. ఈనాడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరి క్రియలు మనం చేస్తున్నాం, అవి వాక్యానుసారమైనవేనా, అవి దేవుని చిత్తానుసారమైనవేనా అని పరిశోధన చేసుకోవాలి. ప్రియులారా జాగ్రత్తగా వినండి. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాస్తూ ఒక చక్కని మాట చెప్తాడు. గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుకుందాం. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. గమనించారండి ప్రియులారా, ప్రకటించబడిన సువార్త కాక వేరొక సువార్త. ఏం ప్రకటించిన సువార్త? ఒకప్పుడు నేను తప్పుడు బోధ చేసి ఇప్పుడు సరైన గ్రహింపులోకి వచ్చి నేను ఒకసారి తప్పుడు బోధ చేశాను, ఇప్పుడు సరైన బోధ చేస్తానంటే లేదు ఆ బోధనే మేము అనుసరిస్తాం. అదా? కాదు. ప్రకటించబడినది అని అంటే అది వాక్యానుసారమైనదా కాదా, దైవ చిత్తానుసారమైనదా కాదా, బైబిల్ దాన్ని సమర్థిస్తుందా లేదా అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా జాగ్రత్తగా ఈ మాటని చదివించడం ఉద్దేశం ఏంటంటే మనం ఏమి చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. మనం చేసే వాటి వెనకాల దేవునికి మహిమ, తోటి సహోదర సహోదరుల యొక్క ఆత్మీయ క్షేమం దృష్టిలో పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకునండి, మనం ఏం చేసినా కూడా ఒకటి దేవునికి మహిమ రావాలి, రెండవది మన తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు ఆత్మీయ క్షేమం కావాలి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది మా ఇష్టం అనుకుంటూ మాత్రమే కాకుండా సొంత మహిమను వెతుక్కుంటూ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎంత మాత్రము కూడా మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళకపోగా ఆత్మీయ జీవితంలో ఇంకా వెనకబడేటట్లుగా చేస్తుంది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేశాను అని అంటే ప్రత్యేకమైన జీవితం మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. ప్రత్యేకమైన జీవితం అని అంటే దాని అర్థం వాక్యానుసారమైన జీవితం. మనము ఎవరి మధ్య నివాసం చేస్తున్నాము ప్రియులారా, వారి ఆచార వ్యవహారాలు అవి వాక్యానుసారమైనవా కాదా, దైవచిత్తానుసారమైనవా కావా, వాటి వెనకాల ఉన్న విశ్వాసం బైబిల్ చెబుతున్న దేవుని మీద ఉన్నదా, మరి దేని మీదైనా మరి ఎవరి మీదైనా ఉన్నదా? జాగ్రత్తగా ఆలోచన చేసుకో ప్రియులారా. నీవు నమ్మిన యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఏమాత్రము కూడా తొలగిపోవటానికి వీల్లేదు, చెదిరిపోవటానికి వీల్లేదు. ఈ మాటను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునందు స్థిరులుగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. మన విశ్వాసము యేసుక్రీస్తునందు ఉన్నదా లేదా అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ విశ్వాసము మనము స్థిరముగా ఉండాల్సిన అవసరం మనకుంది. ప్రియులారా, మన విశ్వాసము దేని యందో ఎవరి యందో ఉండటానికి వీల్లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్న దినాల్లో మనం ఉంటుండగా ఆయన మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడు? విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. విశ్వాసం చూడాలనుకుంటున్నప్పుడు మనలో స్థిరమైన బలమైన విశ్వాసం ఉన్నదా లేదా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రియులారా, మన ప్రత్యేకమైన జీవితం వెనకాల మన విశ్వాసం మన యందు కాదు, మరి దేని యందు కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం. దేవునికి మహిమ, తోటి ఆత్మీయ సహోదరి సహోదరులకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు ఆత్మీయ క్షేమాన్ని కలుగు చేసేది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిశుద్ధత మనకు ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, దేవుని భయముతో.
దేవుని భయముతో మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అవును, పరిశుద్ధమైన జీవితానికి చాలా ముఖ్యమైనది ఏంటిదనంటే దేవుని భయము. దేవుని భయం. ప్రియులారా, 2 రకాల భయాలు ఉన్నాయి. ఒకటి మనుషుల భయం, రెండవది దేవుని భయం. మనలో అధిక శాతం ఏ భయం ఉంటుంది? మనుషుల భయం ఉంటుంది. మనం మనుషులకు భయపడతాం. ఏమన్నా అంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఆ భయం. ప్రియులారా, అది తప్పని నేను అంటలేదు, కానీ దానికంటే విలువైనది ఏమిటి అని అంటే దేవుని భయం. ఒక విశ్వాసికి ఒక క్రైస్తవ వ్యక్తికి, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే, ఒక రక్షణ పొందిన వ్యక్తికి, దేవునిలో కొనసాగుతున్న వ్యక్తికి కావాల్సింది ఏంటిదనంటే దేవుని భయం. ఉదాహరణకి నన్నే జ్ఞాపకం చేసుకుంటాను. నేను ప్రియులారా 20-25 సంవత్సరాల క్రితం సేవలోకి వచ్చాను. అయినంత మాత్రాన నేను ఏం చేసినా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. నా హోదా పెరుగుతూ ఉండొచ్చు క్రైస్తవ సమాజంలో. నేను ఒకవేళ సీనియారిటీ పొందుకుంటున్న వ్యక్తి అయినా ఉండొచ్చు. ఒక మాట చెప్పనా ప్రియులారా, నేను ఎంత సీనియారిటీ పొందుకుంటున్నానో ఆ లెవెల్లో అంత దేవుని భయాన్ని పొందుకోవాలి. నాకు కావాల్సింది గౌరవ మర్యాదలు కాదు, నాకు కావాల్సింది హోదాలు కాదు, నాకు వయసుకు తగ్గ, అనగా ఆత్మీయ జీవితంలో నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది, సేవలోకి ఎన్ని సంవత్సరాలు అయింది, దానికి తగిన భయము, దేవుని భయము నాకు కావాలి. ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితం దేని మీద ఆధారపడిందంటే హోదాల మీద, బిరుదుల మీద కాదు ప్రియులారా. వాటిని బట్టి కాదు మనకి జీవితానికి పరిశుద్ధత వచ్చేది. దేనిని బట్టి పరిశుద్ధత వస్తుందంటే దేవుని భయాన్ని బట్టి పరిశుద్ధత. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని భయం అనేది మన జీవితాలకు చాలా ముఖ్యమైనది. దేవుని భయం కనుక మన జీవితంలో లేకపోతే ప్రియులారా, ఇక మనం ఎంత గొప్ప పరిస్థితులు కలిగి ఉన్నా ప్రియులారా, అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. చాలా పర్యాయాలు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. మరొకసారి నేను జ్ఞాపం చేస్తున్నాను. భక్తుడైన అబ్రహాం గారి జీవితంలో మనం చూస్తే ప్రియులారా, దేవుడు అనేకమైన పరీక్షలు పెట్టాడు. దేవుడు ఆయనకు పెట్టిన అనేకమైన పరీక్షల్లో ఒక పరీక్ష, లేకపోతే ఆఖరి పరీక్ష ఏంటి? ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు? అబ్రహాము నాకు భయపడుచున్న స్థితిలో ఉన్నాడా, భయపడట్లేదా? అది ఆయన పెట్టిన పరీక్ష. నాకు భయపడుచున్న జీవితం అబ్రహాం గారి దగ్గర ఉన్నదా లేదా, అబ్రహాము అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడా లేదా అని దేవుడు అబ్రహాం గారిని పరిశోధన చేస్తే ప్రియులారా 100కు 100 మార్కులు వచ్చినాయి. ఇందువలన నువ్వు నాకు భయపడేవాడవని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం సంపాదించుకున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి వినండి. దేవుడు మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడంటే మనము ఆయనకు భయపడటం చూడాలనుకుంటున్నాడు. క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైనది దేవునికి భయపడుట. దేవునికి భయపడే జీవితం చాలా ముఖ్యమైనది. వినండి ప్రియులారా, పరిశుద్ధత దేవునికి ఎంత ముఖ్యమైనదో, వేరేటన్నిటికి అనుకూలమైనది పరిశుద్ధతే కదా, ఎంత ముఖ్యమైనదో అది కలిగి ఉండటానికి కావలసిన అత్యంత ముఖ్యమైనది ఏంటిదంటే దేవునికి భయపడుట. మనుషులకు భయపడుట అని కూడా చెప్పాను కదా. మనుషులకు భయపడినప్పుడు మనుషుల ఎదుట చాలా చక్కగా ఉంటాం. మన మాటలు బాగుంటాయి, మన చూపులు బాగుంటాయి, మన నడబడి అంతా బాగుంటుంది. ఇక బరి తెగిస్తే దానికి ఎవరేం చేయలేరు అనుకోండి. ఇంకా చెప్పాలంటే దేవదూతల్లాగా ఉంటాం కదా. అబ్బా, వీరంత విధేయులు, వీరంతా భయభక్తులు కలిగిన వాళ్ళు, వీళ్ళంతా నమ్మకస్తులు, ఇంకెవరు లేరు అన్నట్లుగా మనుషులు ఎదుట బిహేవ్ కలిగి ఉంటాం. పిల్లరా, మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఒక్కడివే ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఒక్కదానివే ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? అందుకనే నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో ప్రజల ఎదుట ఉన్నా, ఒంటరిగా ఉన్నా, బహిరంగ జీవితంలోనైనా, రహస్య జీవితంలోనైనా చాలా ముఖ్యమైనది ఏంటిది అని అంటే దేవుని భయం. దేవుని భయం ఎంత విలువైనదంటే ప్రియులారా, భక్తుడైన దావీదు గారు 139వ కీర్తన చెప్తాడు. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే
అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అలాగే 7వ వాక్యం నుంచి చదువుతున్నాను. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారములను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నేడుగా చీకటేరును, నీకు చీకటి కాపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ప్రియులారా, ఎందుకు నేను ఈ వాక్యాన్ని చదివాను అని అంటే, దావీదు గారు ఎంత అద్భుతమైన గ్రహింపు కలిగి ఉన్నాడు దేవుని విషయంలో. దేవునికి సమస్తము తెలుసు. ఆహా, ఎంత అద్భుతమైన గ్రహింపు. ప్రియులారా, మన జీవితంలో ఈ గ్రహింపు చాలా ముఖ్యమైనది. ఈ గ్రహింపు ఏం చేసిందో తెలుసా ప్రియులారా? మనలను దేవునికి భయపడేటట్లుగా చేస్తుంది. మనము దేవుని భయాన్ని కలిగి ఉండేటట్లుగా చేస్తుంది. ఈ గ్రహింపే కొంచెం అవివేకంతో ప్రవర్తించిన దావీదును తిరిగి నిలబడేటట్లుగా చేసింది. దేవుని గురించిన శ్రేష్టమైన గ్రహింపు ఒక వ్యక్తిని ప్రియులారా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా చేయగలుగుతుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు కదా. అలాగే దావీదు తన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్న సమయంలో తిరిగి లేచి నిలబడి తన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ కొనసాగించుకోవటంలో కారణం ఏంటంటే దేవుని గురించిన శ్రేష్టమైన గ్రహింపు. ప్రియులారా, దావీదు దేవుని గురించిన సరైన గ్రహింపు కలిగి ఉన్నాడు. దేవుని భయం ఆయన హృదయంలో ఉన్నది. అందుకనే అనేకమైన శోధుల మధ్య, అనేకమైన శ్రమల మధ్య, అనేకమైన కఠినమైన పరిస్థితుల మధ్యలో తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఒకానొక శోధన సమయంలో పడిపోయాడు. దాన్ని పట్టుకొని మనము దావీదుని బ్లేమ్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఆ ఒక్క విషయంలో తప్పని దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రియులారా, ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని వేలాడబెట్టడం మన జీవితాలకు మంచిది కాదు. మనం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ దావీదు జీవితం ఎంత మధురమైన జీవితమో, దావీదు జీవితం ఎంత శ్రేష్టమైన జీవితమో, ఎంత మాదిరికరమైనదో. కారణం ఏంటంటే దేవుని గురించిన శ్రేష్టమైన గ్రహింపు కలిగి ఉన్నాడు గనుక దావీదు తన జీవితంలో ప్రియులారా పరిశుద్ధతను కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు. నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, రాత్రి వేళ నువ్వు నన్ను పరీక్షించావు 17వ కీర్తనలో కూడా చెప్తాడు ఈ మాటలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిదనంటే, దేవుని భయం ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందంటే దేవుని గురించిన గ్రహింపు కలిగి ఉన్నప్పుడు. దేవుడు చూస్తున్నాడు, దేవునికి సమస్తము తెలుసు. ఈ గ్రహింపు చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కేవలం మనుషుల భయం మాత్రమే కలిగి ఉంటే మనుషుల ఎదుట నటన మనం జీవిస్తాం. మనుషుల భయం కలిగి ఉండడం ద్వారా మనుషుల ఎదుట మనం విధేయత కలిగినట్టుగా, నమ్మకం కలిగినట్లుగా, నమ్మకత్వం కలిగినట్లుగా, పరిశుద్ధత కలిగినట్లుగా నటించవచ్చు. ఏ పాపం ఎరగని వ్యక్తిగా మనం ఉండొచ్చు. కానీ మనుషులకి మన ఆలోచనలు తెలుసా? మనుషులకి మన తలంపులు తెలుసా? మనుషులకి మన ఊహలు తెలుసా? మనుషులకి మన హృదయ స్వభావం తెలుసా? వారు గ్రహించగలరా? సాధ్యం కాదు కదా. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. అదే దేవుని భయం కనుక కలిగి ఉన్నాం అనుకోండి, ఆలోచనల్లో పరిశుద్ధత, తలంపులలో పరిశుద్ధత, చూపులలో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధత మనకు ఎలా వస్తుంది అని అంటే దేవుని భయముతో. ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో కనబడనిది ఏంటిదంటే దేవుని భయం. కనబడాల్సింది కనబడకపోవడానికి కారణం ఏమిటి? దేవుని భయం లేకపోవటమే. దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? పరిశుద్ధత చూడాలనుకుంటున్నాడు. ఏం కావాలి ఆయనకి? పరిశుద్ధత కావాలి. కానీ ఎందుకు కనబడట్లేదు? దేవుని భయం లేదు. నన్ను అడిగేవాళ్ళు ఎవరు? నాకు చెప్పేవాళ్ళు ఎవరు? చాలా దారుణమైన పరిస్థితులు నేటి క్రైస్తవులు కనబడుతున్నాయి. లోకంతో కలిసిపోయిన పరిస్థితులు. కార్యక్రమాలు వస్తే లోకమే కనబడుతుంది, క్రీస్తుకు మహిమ రావట్లేదు. క్రైస్తవులమే మంచి మంచి పేర్లు ఉన్నాయి, మంచి మంచి హోదాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ జీవితం కనబడుతుందా అంటే ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధత ఆయనకు ముఖ్యమైనది, ఆయనకి విలువైనది, ప్రత్యేకమైన జీవితం. క్రీస్తునందలి విశ్వాసమును ప్రదర్శించే జీవితం, విశ్వాసమును జీవితముతో ప్రకటించే సమయం చాలా విలువైనది. ప్రియులారా, అటువంటి శ్రేష్టమైన మధురమైన జీవితం మనం ఎలా సంపాదించుకుంటామంటే
దేవుని భయము మన జీవితంలో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నేను 2 విషయాలు మీ ఎదుటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, అబ్రహాం గారు గెరారు ప్రాంతానికి వెళ్ళారు. గెరారు రాజు అయిన అబీమెలెకు శారమ్మ గారిని తీసుకొని వెళ్ళాడు, నా చెల్లెలు అని చెప్పినందువల్ల. అయితే దేవుడు అబీమెలెకును దర్శించాడు. జాగ్రత్త సుమి, ఆమె మీద నువ్వు ఎంత మాత్రం చేయి వేయొద్దు అని దేవుడు ఆయనతో అబీమెలెకుతో మాట్లాడు. ఆమె విషయంలో నువ్వు చచ్చిన వాడవు అని చెప్పి దేవుడు స్పష్టంగా అబీమెలెకుతో మాట్లాడుతూ, నువ్వు చేసిన పని ఏంటయ్యా, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నీ చెల్లెని ఎందుకు చెప్పావు, ఆమె నీ భార్య అంట కదా, దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు అని చెప్పినప్పుడు ప్రియులారా జాగ్రత్తగా వినండి. అప్పుడు అబ్రహాము వారి గురించి అక్కడ ఆయనతో చెప్పిన మాట నేను మీ ఎదుటి తీసుకొస్తున్నాను. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసితిని. అబీమెలెకు అంటున్నాడు, నీవేమి చూసి ఈ కార్యం చేశావు, ఎందుకు నీ పని చేసావు ఇట్లాగా అని అబ్రహాం గారిని అబీమెలెకు అడిగితే అబీమెలెకుతో అబ్రహాం గారు పలికిన మాట, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు కనుక నేను ఈ పని చేశాను అని ఇక్కడ మాట్లాడుతున్న మాట మనకు కనబడుతుంది. చూసారా ప్రియులారా, ఆ స్థలం అందు ఏమీ లేదు అని అంటే దేవుని భయం లేదు. దేవుని భయం లేని ప్రజలుగా వారు ఉన్నారు క్రీస్తునందు. ప్రియులారా, దయచేసి ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీ గృహానికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు నీ గృహంలో నీవు దేవునికి భయపడుతున్న వాతావరణాన్ని చూపించగలవా? ఈ గృహంలో దేవుని భయం ఉన్నది అని చెప్పగలరా చూసిన వ్యక్తులు? ఒక సంఘానికి ఎవరన్నా దేవుని సేవకులు లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఈ సంఘంలో దేవుని భయం ఉన్నది అని చెప్పగలరా? చెప్పగలగాలి కదా. క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి? దేవుని భయం ఉండాలి. క్రైస్తవ సంఘంలో ఏముండాలి? దేవుని భయం ఉండాలి. క్రైస్తవులు ఉన్న గ్రామంలో, క్రైస్తవులు ఉన్న ప్రాంతంలో ఏముండాలి? దేవుని భయం కనపడాలి కదా. కనపడుతుందా? మన సంఘమును చూసినప్పుడు వీరు చాలా ధనవంతులు, వీరి దగ్గర మంచి మంచి వస్తువులు ఉన్నాయి, మంచి మంచి సదుపాయాలు ఉన్నాయి, మంచిదే, తప్పులేదు. కానీ దానికంటే విలువైనది ఏంటిదంటే వీరు దేవునికి భయపడువారు. అబ్రహాము గెరారు ప్రజలను చూసి వీరికి దేవుని భయం లేదు అన్నాడు. మన కుటుంబాన్ని చూసిన వ్యక్తులు వీరు దేవునికి భయపడువారు అనే సాక్ష్యం సంపాదించాలి. అటువంటి సాక్ష్యం మన కుటుంబాలకు అవసరం. సంఘాలను చూసినప్పుడు ఈ సంఘంలో దేవుని భయం ఉన్నది అనేది అవసరం. ప్రియులారా, అటువంటి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వ్యక్తిగత జీవితంలో లేనిది బయటికి ఆడ నుంచి వస్తుంది. కుటుంబం, క్రైస్తవ కుటుంబం దేవునికి భయపడే కుటుంబంగా ఉండాలి. సంఘాలు దేవునికి భయపడే సంఘాలుగా ఉండాలి. దేవుని భయమిగలిగిన సంఘాలుగా ఉండాలి. అది అద్భుతమైన సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులున్న ప్రాంతాలు, గ్రామాలు కావచ్చు, టౌన్లో ఒక వీధిలో ఉన్నవారు కావచ్చు, ఎక్కడన్నా సరే క్రైస్తవులు ఉన్నారు అని అంటే ఆ ప్రాంతంలో సాక్ష్యం చాలా ముఖ్యమైనది. వీరు దేవునికి భయపడేవారు. ప్రియమైన సోదరి సోదరులారా, మన దగ్గర దేవుని భయం కనబడుతుందా? యేసేపు తన జీవితంలో చెప్పిన మాట, నేను దేవునికి భయపడువాడను. ఎక్కడి నుంచి వచ్చిందండి? నిండు యవ్వన కాలంలో ఒక స్త్రీ తన వెంట పడుతుంటే భయంకరమైన శోధన తన జీవితంలో ఎదురైనప్పుడు పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడే. ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి భయపడుతున్న బట్టి కదా. దేవునికి భయపడుతున్న జీవితమే కదా దానికి కారణం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మన జీవితంలో, మన కుటుంబంలో పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. పరిశుద్ధత కావాలి అని అంటే దేవుని భయం మన జీవితాలకు అవసరం. యేసేపు ఏమండి, తన తల్లి లేదు, తన తండ్రి లేడు, తన వారెవరు లేరు, తనకు బోధించిన వారెవరు లేరు, తన వారంటే ఎవరు లేరు, తనను గమనిస్తున్న వారు లేరు, తనను హెచ్చరించేవారు లేరు, తనను దిద్దేవారు లేరు, తనను ప్రశ్నించేవారు లేరు. తన ఇష్టానుసారంగా తను జీవించవచ్చు. అయినా కూడా ఎలాగున పరిశుద్ధతను కాపాడుకున్నాడు అని అంటే దేవుని భయముతో. అందుకని ఆయన చెప్పాడు తన అన్నలతో, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన జీవితం!
క్రీస్తునందు ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో నీవు ఈ మాట చెప్పగలవా? యోసేపు నేను దేవునికి భయపడవాడును అన్నాడు. దేవునికి భయపడిన జీవితం యోసేపులో మనకు అద్భుతంగా కనబడుతుంది. ఓకే, అబ్రహాం అన్నాడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని భయం లేదు అన్నాడు. అటువంటి చెడ్డ సాక్ష్యం మనం సంపాదించుకోవాలా? అవసరమా మనకది? అటువంటి చెడ్డ సాక్ష్యం అవసరం లేదు. దేవుని భయం కలిగిన ప్రజలుగా, దేవుని భయం కలిగిన వ్యక్తిగత జీవితాన్ని కలిగిన వారముగా మన ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగించుకుందాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి అద్భుతమైన పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవానికి వందనాలు. ప్రకటించబడిన నీ మాటలు నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. దీవెన దయచేసి మహిమ పొందండి. పరిశుద్ధతను అనుగ్రహించండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము.